మనందరం తలస్నానం చేయడానికి షాంపూ తప్పనిసరిగా వాడతాం. షాంపూ ఎందుకు వాడతామండి? తలలో మురికిపోవడానికి, తల శుభ్రంగా ఉండడానికి, చుండ్రు పట్టకుండా జుట్టు ఒత్తుగా నిగనిగలాడుతూ బాగా పెరగడానికి. కానీ షాంపూ వాడుతున్న ప్రతి ఒక్కరికి జుట్టు పెరుగుతుందా అంటే లేదు. అందుకని షాంపూ వాడే ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ షాంపూనే కాకుండా అందులో నేను చెప్పే ఈ పదార్థాలని కలిపి ఒక్క 3 సార్లు ఉపయోగించండి. ఇన్నాళ్ళ నుంచి లేని మీ జుట్టు పెరుగుదల అనేది ఇది వాడిన 3వ సారి నుంచే జుట్టు విపరీతంగా పెరుగుతుంది. జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది. ఇక జుట్టు అయితే ఎంత నల్లగా ఒత్తుగా పెరుగుతుందంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఇన్ని రోజులు ఈ రెమెడీ తెలియక ఎంత నష్టపోయాం, ఎంత బాధపడ్డామని నిజంగా ఫీల్ అవుతారు. ఇంకెందుకండి ఆలస్యం, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నట్టయితే డెఫినెట్గా మగవా నీకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. మనకు కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఈ ఆకులండి. అక్క ఏంటి మంచి మంచి ఇంగ్రీడియంట్స్ చూపిస్తానని ఈ ఆకులు అలమలు చూపిస్తుందని మీరేం ఆశ్చర్యపోకండి. ఇది భృంగరాజ్ ఆకులు అనమాట. అదేనండి, తెలుగులో గుంట గలకరాకు అంటారు. ఇంకొన్ని ప్రదేశాల్లో కాటుకాకు అని కూడా అంటారు. ఎందుకంటే ఇది చేతితో నలిపితే పచ్చాకుని పసరలాగా నల్లగా మారిపోతుంది. అందుకే దీన్ని కాటుకాకు అని కూడా అంటారు. కొన్ని ప్రదేశాల్లో గుంట గలకరాకు అంటే తెలియదు అనమాట. అందుకే నేను ఈ నేమ్స్ అనేది మీతో చెప్తున్నాను. నేను ఇది వర్షాకాలంలో వరి పండే గట్ల దగ్గర సేకరించి నేను చక్కగా దీన్ని డ్రై చేసుకొని దాచుకున్నానండి. ఇది నేను ఎక్కడ ఆన్లైన్లో తెప్పించలేదు. ఇది ప్యూర్గా నేను ప్రిపేర్ చేసుకుంది. ఇది చాలా బాగా పనిచేస్తుంది. నేను ప్రతిసారి కూడా హెయిర్కి యూజ్ చేస్తాను. అన్ని విధాలుగా నూనెలో కానీ, ఇలా హెయిర్ ప్యాక్లో కానీ, లేదంటే ఇలాగ హెయిర్ టోనర్స్గా నేను యూజ్ చేస్తాను. అందుకే ఎక్కువ మొత్తంలో నేను స్టోర్ చేసుకున్నాను. మీకు ఇప్పుడు పువ్వు ఒకటి తెంపి మీకు గింజలు కూడా చూపించాను కదా. ఈ గింజలు కూడా మనం ఇప్పుడు మట్టిలో వేస్తే చక్కగా మొలకలు వచ్చేస్తాయండి. అంత మంచి అవి అనమాట ఇవి. ఈ భృంగరాజు ఆన్లైన్లో మీకు దొరుకుతుంది. ఆకులు కూడా ఈ మధ్యకాలంలో దొరుకుతున్నాయి. ఇలా డ్రైడ్ అయిన లీవ్స్ అనమాట. మీరు అవన్నీ తెప్పించుకోవచ్చు. లేదా మేము ఆయుర్వేదిక్ షాప్లో తీసుకున్న పౌడర్ ఉంది, భృంగరాజ్ పౌడర్ అనుకుంటే కనుక చక్కగా అది కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ నార్మల్గా బయట దొరికే పౌడర్స్ అయితే తీసుకోకండి, అది అంతా ఒరిజినల్ కాదు. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక గుప్పెడ ఆకులను తీసుకుంటున్నాను. నేను ప్రతి వారం కాకపోయినా నెలకి ఒక 2 సార్లైనా ఈ రెమెడీని యూజ్ చేస్తాను. ఎందుకంటే ఇది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎప్పుడైనా నాకు అనిపించింది అనుకోండి, హెయిర్ అనేది కొంచెం ఊడుతుంది, మనం డైలీ ఊడదానికన్నా కొంచెం ఊడుతుంది అని అనిపించింది అనుకోండి, వెంటనే నేను ఈ రెమెడీ యూజ్ చేసేస్తాను. ఇది వాడిన వెంటనే నాకైతే హెయిర్ ఫాల్ టోటల్గా కంట్రోల్ అయిపోతుంది. నిజంగా పట్టి లాగినా కూడా ఒక్క వెంట్రుక కూడా ఊడదు, అంత గట్టిగా మారుతుంది జుట్టు కుదుళ్ళు అనేవి. నెక్స్ట్ వచ్చేసి మనకి టీ పౌడర్ కావాలి. మీరు ఏ టీ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. టీ పౌడర్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మన హెల్త్కి ఎంత లోపల నుంచి ఇంపార్టెంటో హెయిర్ కుదుళ్ళకు కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్స్, ఈ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా చాలా అవసరము. హెయిర్ ఎందుకంటే ఊడిపోతుంది, జుట్టు కుదుళ్ళు లూజ్గా ఉండడం వలన. ఇవి లోపలికి వెళ్ళనమాట మన హెయిర్ రూట్స్ని చాలా బలపరుస్తాయి. ఇది మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మా దగ్గర గ్రీన్ టీ పౌడర్ ఉందనుకుంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఇంకా చాలా మంచిది. అందరి దగ్గర గ్రీన్ టీ పౌడర్ అవైలబిలిటీగా ఉండదు కాబట్టి నేను నార్మల్ టీ పౌడర్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి లవంగాలు తీసుకోవాలి. మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు, ఎందుకంటే లవంగాలు హెయిర్ గ్రోత్కి ఎంత మంచివో. నేను ఎన్ని విధాలుగా లవంగాల్ని మీకు హెయిర్ గ్రోత్ కోసం ఉపయోగించి చూపించాను, ఎన్ని రెమెడీస్ అనేవి మీకు ప్రిపేర్ చేసి చూపించానని. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మగవా నీకోసం ఛానల్ పేజ్ని ఒకసారి ఓపెన్ చేయండి. మీకున్న ప్రాబ్లంకి ఉన్న సొల్యూషన్ అనేది డెఫినెట్గా మన ఛానల్లో అవైలబిలిటీగా ఎప్పుడు ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను, మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుందాము. ఒక మందపాటి బౌల్ అయితే తీసుకోండి, ఎందుకంటే అది మాడకూడదు. అందులో ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. హెయిర్కి మనం డైరెక్ట్గా ఈ వాటర్ని అప్లై చేసేస్తాం కాబట్టి ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటే కనుక అది మరీ మనకు సగం అయ్యేసరికి చక్కగా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను ఈ గుంటగలగరాకు అనేది వేసేస్తున్నాను. చూపించాను కదా, ఒక పిడికెడు తీసుకున్నాను. అదే కనుక మీరు పౌడర్ తీసుకుంటే ఒక పెద్ద స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్ తీసుకోండి. లేదా ½ టీ స్పూన్ అయితే కనుక 2 స్పూన్స్ వేసుకోండి. నెక్స్ట్ టీ పౌడర్ వచ్చేసి 1 స్పూన్ వేసుకోండి. మనం భృంగరాజ్ పౌడర్లో ½ వేసుకుంటే సరిపోతుంది అనమాట. టీ పౌడర్ వేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేది ఉంటుందండి. జుట్టు అనేది త్వరగా తెల్లబడదు. గ్రే హెయిర్ అనేది ప్రీమెచ్యూర్డ్ గ్రే హెయిర్ అనేది అస్సలు ఉండదు. ఎందుకంటే నేను పర్సనల్గా యూజ్ చేస్తున్నాను. మా పాప 4th క్లాస్ చదువుతుంది, తనకు కూడా నేను ఇది యూజ్ చేస్తాను. ఏ ఏజ్ వాళ్ళైనా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు.
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ ఈ వేసవి కాలానికి ఇలాంటి టోనర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది కూడా షాంపూలో మిక్స్ చేసి మీరు యూజ్ చేసుకుంటే కనుక సూపర్గా పనిచేస్తుంది. దీన్ని నేను ఆల్టర్నేటివ్ వేగా కూడా మీకు చెప్తాను. ఎందుకంటే ఇది డైలీ టోనర్గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైలీ నైట్ పూట అప్లై చేసుకొని కూడా మీరు చక్కగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సివియర్గా హెయిర్ ఫాల్ ఉంది, మాకు బట్టతల వచ్చేస్తుంది, ఉరుడు బుర్ర అయిపోతుంది అనుకునే వాళ్ళు వారానికి కంపల్సరీగా ఒకసారి యూజ్ చేయండి నేను చెప్పే విధానంలో. లేదా ఒక టోనర్ కింద దీన్ని ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని డైలీ నైట్ పూట నిద్రపోయేటప్పుడు స్కాల్ప్ మొత్తానికి దీన్ని అప్లై చేసేసి చక్కగా జడ వేసేసుకొని లేదా నాట్ వేసేసుకొని చక్కగా నిద్రపోండి. మీరు 2 డేస్కి ఒకసారి హెడ్ బాత్ చేసుకోండి. మీరు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోని అవసరం లేదు. అంత బాగా జుట్టు అనేది పెరుగుతుంది. ఒక్క వెంట్రుకు కూడా రాలదు. పెరిగే జుట్టు చూస్తారు కానీ ఊడిపోయే ఒక్క వెంట్రుకు కూడా మీకు కనిపించదు. చిన్న చిన్న బేబీ హెయిర్స్ అయితే మీకు నుదుటి మీద కుప్పలు తప్పలుగా వచ్చేస్తాయి. అంత బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మెంతులు 1 స్పూన్ వేసుకోవాలండి. ఇదైతే ఆప్షనల్, బట్ మీకు అవసరం లేదు అనుకుంటే, మీ దగ్గర లేవు అనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చు. బట్ ఉంటే కనుక 1 స్పూన్ యాడ్ చేయండి. చాలా మంచిది హెయిర్ గ్రోత్కి అనమాట. ఇవన్నీ చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్. ఏం చేస్తాయి అంటే ఎలాగో స్టాప్ అయిపోయిన హెయిర్ గ్రోత్ అంతా కూడా ఇవి స్టిమ్యులేట్ చేస్తాయి. హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడతాయి. కొత్తగా రావాల్సిన వెంట్రుకలను కూడా బాగా ఎక్కువగా రప్పిస్తాయి. దీని మూలంగా ఏంటంటే జుట్టు అనేది పొడుగ్గా పెరుగుతుంది తప్ప మధ్యలో బ్రేకేజెస్ అని ఉండవు. చాలామందికి కూడా జుట్టు విరిగిపోతుంది, మధ్యలో చిగుళ్ళు పగిలిపోతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క జుట్టు అనేది 2 భాగాలుగా విడిపోతూ ఉంటుంది. అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఈ రెమెడీని వారానికి ఒక్కసారైనా ఉపయోగించండి. మీరు 2-3 సార్లు ఉపయోగించిన తర్వాత నెలకు ఒక్కసారి ఉపయోగిస్తే మీకు సరిపోతుంది. ఎందుకంటే సివియర్గా హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే కనుక మంచి రిజల్ట్ అనేది మాకు బాగా కనిపిస్తుంది. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను వాటర్లో మిక్స్ చేసిన తర్వాత డైరెక్ట్గా స్టవ్ మీద ఒకసారి పెట్టి సిమ్ముల్లో మరిగించండి. మనం ఎంతైతే వాటర్ వేసామో దానికి సగం అవ్వాలండి. చాలా నిదానంగా మరిగించుకోండి. నేను ఇంకొక వే అయితే చెప్తాను, అదైతే ఇంకా బాగా పనిచేస్తుంది. నైట్ పూట ఇవన్నీ వేసేసి నానబెట్టేయండి. మార్నింగ్ ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక్కసారి పొంగించేసిన తర్వాత మీరు యూజ్ చేసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది. లేదు మాకు టైం లేదు, అంత చేయలేము అని అనుకుంటే కనుక అప్పటికప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసుకొని చక్కగా ఒక 2-3 మినిట్స్ లేదా ఒక 5 మినిట్స్ దీన్ని చక్కగా మరిగించేసిన తర్వాత చల్లారిన తర్వాత స్ట్రెయిన్ చేసేసుకొని ఈ వాటర్ని అనమాట మీరు డైరెక్ట్గా యూజ్ చేసేసుకోవచ్చు. ఈ రెమెడీని స్టోర్ చేసుకోవచ్చా అని చాలామందికి డౌట్స్ అయితే ఉంటుంది. ఇది షాంపూ మిక్స్ చేయకముందు అయితే మీరు ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, దీన్ని డైలీ మీరు టోనర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ షాంపూలో మిక్స్ చేసి యూజ్ చేస్తే కనుక చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇందులో ఈ వాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత మాత్రమే తలకు ఉపయోగించండి. వేడి వాటర్ అనేది, ఇంత వేడి వాటర్ హెయిర్ రూట్స్కి మంచిది కాదు. నేను వీడియో కోసం త్వరగా చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో షాంపూ మిక్స్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. నేను చూపించే షాంపూనే యూజ్ చేయాలని రూల్స్ ఏం లేవండి. జస్ట్ ఈ షాంపూ నాకు మైల్డ్గా అనిపిస్తుంది, నాకు బాగా పడుతుంది, అందుకే నేను ఇది యూజ్ చేస్తున్నాను. మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడగండి ఈ షాంపూని యూజ్ చేయాలా పర్టికులర్గా అని. పర్టికులర్ ఏమి లేదు, మీరు ఏది యూజ్ చేస్తే అది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ వాటర్లో డైరెక్ట్గా ఈ షాంపూని అనేది మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత తలస్నానం చేసే ముందు అనమాట తలకి వాటర్ ఏమి అప్లై చేయకుండా ఈ వాటర్ని తల మీద కొంచెం కొంచెం పోసుకుంటూ చక్కగా మర్దన చేసుకోండి. చేసిన తర్వాత వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా ఉంచేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేయండి. ఎవరికైతే సివియర్గా హెయిర్ ఫాల్ ఉందో, విపరీతంగా జుట్టు ఊడిపోతుందో, పట్టుకొని లాగకుండానే ఊడిపోతుందో అన్నవాళ్ళు, బట్టతల వచ్చేస్తుందని భయపడే వాళ్ళు డెఫినెట్గా వారానికి ఒకసారి ఉపయోగించండి నేను చెప్పినట్టుగా. లేదా మాకు నార్మల్గా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది అనుకునే వాళ్ళు నెలకి 2 సార్లు అయితే యూజ్ చేయండి. మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. చాలా మంది కూడాను వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు. డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు అయితే. అండ్ ఈ వీడియోని హైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. బాయ్.